నిన్న ఏపీ ప్రభుత్వము 1 ఇయర్ అయిపోయిన సందర్భంగా విజయోత్సవాలు అని ఏదో పెట్టుకున్నారు. 1 ఇయర్ మరి అది ఏంటో అని ఎందుకు పెట్టుకున్నారో తెలియదు. కానీ ఊరికే ఖజానా మొన్న చూసాము వైజాగ్లో యోగా అని చెప్పి 300 కోట్లు ఎలా వేస్ట్ చేశారో చూసాము. ఇప్పుడు నిన్న ఏదో 1 ఇయర్ ప్రజలకి ఏదైనా మేలు చేసి విజయోత్సవాలు పెట్టుకుంటే అర్థం ఉంటుంది. కానీ ప్రజలకి ఏమీ చేయకుండా ఊరికే ప్రభుత్వ టైంపాస్ చేసి చంద్రబాబు నాయుడు వచ్చినాడంటేనే తెలుసు పబ్లిసిటీ. కానీ ప్రజలు కూడా ఎలా నమ్మారో తెలియదు. ఆల్రెడీ 3 సార్లు చంద్రబాబు నాయుడు నమ్మి మోసపోయినా కూడా మళ్ళీ కూడా చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి మోసపోయారు ప్రజలని చెప్పుకోవాలి. నిన్న ఆ సభలో మన చూశానుగా ఉసరవీల్లి పవన్ కళ్యాణ్ ఈయన ఎప్పుడైతే చంద్రబాబు నాయుడుతో కలిసిన తర్వాత ఈయన కూడా ఉసరవీల్లి మాటలు మార్చడం, గంటకు ఒక మాట మార్చడం నేర్చుకున్నాడు అనమాట. ఈయన నిన్న మాట్లాడుతూ అసలు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏమనకపోయినా కూడా అన్నట్టుగా ఊహించుకొని వాళ్ళు పచ్చ మీడియా వీళ్ళు ఎంత ప్రచారం చేశారో చూసాము. వాళ్ళకి అది అలవాటు అనమాట. జగన్మోహన్ రెడ్డి గారి పేరు తలుచుకుందే వాళ్ళకి అన్నం కూడా దిగదనమాట రోజు. అలా ఉంటుంది పచ్చ మీడియా కానీ టీడీపీ వాళ్ళు కానీ. అలా చంద్రబాబు నాయుడు సీఎంతో సహా మాట్లాడడం చూసాము. అంత భయపడిపోయారనమాట ఆ డైలాగ్కి. నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆ రోజు ప్రజాస్వామ్యంలో అలా మాట్లాడకూడదు, సినిమా డైలాగులు వాడకూడదు, అది ఇదని పెద్ద డైలాగులు ఏదో ప్రజాస్వామ్యంలో ఈయన అసలు ఏం చేశాడు ఇంతవరకు 1 ఇయర్ అయ్యి డిప్యూటీ సీఎంగా ఉండి కనీసం పిఠాపురం కూడా ఏమీ చేయలేని ఇతను నీతులు చెప్తున్నాడు అనమాట. వచ్చి అంటారు కదా గురిగింజ తన నలుపు తనకు కనిపించదు అన్నట్టు. నిన్నొచ్చి నేను ఎవరైనా అలాంటి మాటలు మాట్లాడితే, అలాంటి ప్లకార్డ్స్ పెట్టుకుంటే, అలాంటి బ్యానర్స్ పట్టుకుంటే కడితే మీరు తొక్కి నార తీస్తానంటూ ఇష్టానుసరం కొద్దీ మాట్లాడి రెచ్చగొడుతున్నాడు అనమాట ప్రజల్ని. కానీ ఈయన మాట్లాడిండే మాటలో ఆయనకి వింటాడో లేదో విన్నాడో లేదో కనీసం వాళ్ళ పక్కనుండే వాళ్ళన్నా వినిపిస్తే బాగుంటుంది. ఆయన మాట్లాడిండే మాటలు చూస్తే మనం అసలు ఇంకా ఏం మాటలు మాట్లాడారో మనము ఇంకా ఆ మాటలు వినాలన్నా నాకే అసహ్యంగా ఉంటుంది. ఆ మాటలు వినాలన్నా ఎంత అసహ్యంగా మాట్లాడారో మనం చూసాము. చెప్పుతో కొడతా వైసీపీ వాళ్ళని అన్నారు, గూండాలు అన్నారు, నరుకుతా అన్నాడు, బట్టలు ఇప్పించి రోడ్డు మీద కొడతాను, వీళ్ళంతా ఎలా మాట్లాడారో మనం చూసాము. అసలు ఇంకా ఆ మాటలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరోజు కూడా ఏ రోజు కూడా అలాంటి మాటలు జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి వచ్చిందే లేదు. ఇంత చండాలమైన మాటలు మాట్లాడేది ఈ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఎలా మాట్లాడారో మనం చూసాము. ఎంత చండాలంగా మాట్లాడినారో అసలు ఇంకా ఆ మాటలు మనము ఇంకా అంటే ఏంటి ఆయన తొక్కి నారదీస్తా అంటే తొక్కి నారదీస్తా అనేది సినిమా డైలాగులని ఆయన అయితే చెప్పచ్చా? జగన్మోహన్ రెడ్డి గారు అసలు చెప్పలేదు. ఎవరో ఒక అతను ఏం రాశాడు అని విలేకరుని అడిగితే అది చెప్పాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈయన పబ్లిక్గా బెదిరించము చూసాము. ఎట్లా అంటే ఈయనకి కనిపించదేమో ఏంది అనిపిస్తుంది ఒక్కసారి. ఈయన చూడండి. గొంతుకులు కూసేస్తాం. సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి ఇవి. నేను సినిమాల నుంచి వచ్చిన వాడిని. సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి. నిజ జీవితంలో నమ్మి మోసపోకండి. కాలు మాలే మక్కిలు ఎరగొట్టు కింద కూర్చోబెడతా జాగ్రత్త. పిచ్చి వేషాలు వేయకండి ఎవరు కూడా. ఈయన మాటలు ఎలా ఉన్నాయి అంటే ఈయన అంటారు కదా, ఈయన మాట్లాడిన శుద్ధపూస మాటలు ఈయనకి వినిపించవేమో. మరి సినిమా డైలాగులు సినిమా నుంచి వచ్చినోడు ఎంత జాగ్రత్తగా ఉండాలా? అలాంటోడు ఈయన మాట్లాడిన అసలు ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి మాటలు ఎప్పుడు కూడా అసలు జగన్మోహన్ రెడ్డి గారికి బూతులు మాటలు ఇంత జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు చెప్పు తీసుకొని కొడతా, తొక్కు తీసి నారు తీస్తా, బజార్లు ఇట్లా అసలు ఎన్ని మాటలు వద్దులే అవన్నీ. ఆ మాటలు కంపరంగా ఉంటాయన్నమాట. పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు తనకి కనిపించవేమో వినిపించవేమో. ఎవరైనా పక్కనుండే వాళ్ళైనా వినిపిస్తే, విలేకరులైనా వినిపిస్తే బాగుంటుంది. విలేకరులు కూడా వాళ్ళ చుట్టూ వాళ్ళకి సరిపోయినట్టు ప్రశ్నలు అడిగే వాళ్ళకి సరిపోయిన వాళ్ళని మాత్రమే చుట్టూ పెట్టుకుంటారు. కానీ
ఎవరైనా అడిగితే వాళ్ళకి మాట మార్చేస్తారనమాట. అలాంటి వాళ్ళని తను చుట్టూ పెట్టుకోరు చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, నారా లోకేష్ కానీ. చూస్తూనే ఉన్నాం. కానీ ఇలాంటి పవన్ కళ్యాణ్ని గెలిపించిన పిఠాపురం ప్రజలకి ఒక దండం పెట్టాలి. ఓటేసిన వాళ్ళకి, ఇలాంటి జనసేన పార్టీకి, ఇలాంటి టీడీపీకి కానీ ఓట్లు వేసిన జనాలకి నిజంగా దండం పెట్టాలి. ఎంత పెద్ద తప్పు చేశారో అనేది వాళ్ళు ఇప్పటికైనా ఆలోచించి మళ్ళీ ఆ తప్పు చేయకుండా 2029లో ఈసారి వీళ్ళకి బుద్ధి బాగా ఇలాంటి ఊసరవీళ్ళి మాటలు మాట్లాడే పవన్ కళ్యాణ్ ఇలాంటి వాళ్ళు రాష్ట్రానికి చాలా డేంజర్. వీళ్ళకి అర్థం ఎంత దోచుకుంటున్నారో ఈ 1 ఇయర్లో మనం చూస్తూనే ఉన్నాము. ఆయన ప్రశ్నిస్తే వాళ్ళని ఇంకా కేసులు పెట్టి జైల్లో పెట్టడం చూస్తూనే ఉన్నాము. ఎవరు ప్రశ్నించకూడదు. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కనీసం మొన్న ప్రెస్ మీట్లో 2.5 గంటల సేపు మాట్లాడితే 2.5 గంటల సేపులకి కనీసం సమాధానం చెప్పే వాళ్ళ దగ్గర దమ్ము లేదు. కానీ ఏదో లాస్ట్లో విలేకరు అడిగిన మాటకి ఒక్క సెకండ్ మాటకి అది పట్టుకొని దాన్ని 3 days 4 days దాన్నే అదే పెట్టుకున్నారు. కానీ పచ్చి మీడియా అదే టైంపాస్ చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పేద్దాము మాత్రము ఎవ్వరికీ లేకుండా పోయింది. ఈ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని అస్సలు నమ్మకండి. ఈయన చాలా డేంజరు. ఈయన ఏపీ రాష్ట్రంలో అసలు అధికారంలో ఉండి అధికారంలో ఉన్నప్పుడు ఎంత బాధ్యతగా ఉంటుంది. కనీసం తన నియోజకవర్గాన్ని ఎలాగో గాలికి వదిలేశాడు. డిప్యూటీ సీఎం అయ్యండి, తన శాఖను కూడా గాలికి వదిలేశాడు. రాష్ట్రంలో ఏ సమస్యలు పట్టించుకోడు. మహిళల పైన ఒకప్పుడు ఎంత కొట్టుకున్నాడో చూసాం మనము. 30,000 మందిలో కనీసం ఒక్కరిని కూడా ఇంతవరకు తెచ్చింది లేదు. 30,000 మంది మిస్ అయ్యారని ఏదేదో తప్పుడు కూసి ఆ రోజు తప్పుడు మాటలు చెప్పి ప్రజల్ని మోసగించి అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఏపీని గాలికి వదిలేసి చెన్నై, తమిళనాడు, అక్కడ తెలంగాణ ఇక్కడ తిరుక్కుంటూ ఉన్నాడు. కానీ ఇలాంటి వాళ్ళని మళ్ళీ బుద్ధి ఉంటే ప్రజలు ఓట్లు వేయకండి, గెలిపించకండి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. ఇలాంటి వాళ్ళకి ఓట్లు వేసి ఎంత పెద్ద తప్పు చేశారో. సో ఇలాంటి తొక్కదీసి నారదీస్తా ఈయన ఇలానే రెచ్చగొడుతున్నాడు అనమాట. ఇలాంటి ఆ పిల్ల సైనికులకి వాళ్ళకి ఏమీ తెలియదు. పాపం వాళ్ళని రెచ్చగొడుతున్నాడు అనమాట. వాళ్ళకు కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ మాటలు. పవన్ కళ్యాణ్ని నమ్మి మేము ఎంత మోసపోయినాము. నిరుద్యోగులు అయితే ఈయన నమ్మి ఏదో ఉద్యోగాలు 10 లక్షలు ఇచ్చేస్తాం సంవత్సరానికి అని చెప్పిన వాళ్ళు ఈరోజు ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు. నిరుద్యోగులు నిన్న చూసాము. వైసీపీ యూత్ ఫోర్ ఎంత సక్సెస్ అయిందో కూడా చూసాము. స్వచ్ఛందంగా వచ్చారు నిరుద్యోగులందరూ కూడా. సో మరి ఇలాంటి వాళ్ళని ఇంకొకసారి నమ్మకుండా ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలనే ఎవరైనా కానీ మేధావులు ఎవరైనా కానీ ఈసారైనా జాగ్రత్తగా ఓటేయండి.